కొన్ని 300 సంవత్సరాల క్రితం నుంచి స్వయంభుగా శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆ యొక్క పైన కొండపైన స్వామివారు వెలిసిండు. ఆ సొరికలో వెలిసిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు జరగాలంటే అని చెప్పి కార్యక్రమంలో అర్చకుడి కళలోకి పోయి చెప్పిండు అన్నట్టు, నేను ఇట్లా పలానా ఎర్రగట్టు గుట్ట మీద వెలిసిన అని చెప్తే సరే మంచిదని చెప్పి అదే రోజు అప్పుడు దొరల ప్రభుత్వం కదా, జమీందారుల ప్రభుత్వం కాబట్టి దొర కళలోకి కూడా పోయి నేను వెంకటేశ్వర స్వామిని ఎర్రగట్టు గుట్ట మీద వెలిసినానని చెప్పిండు. సరే మంచిదని అర్చకుడిని పిలిపించి అడిగితే నాకు కూడా స్వామివారు కళ్ళలో వచ్చిండు. స్వామివారు నేను అడిగినా మరి ఎలా గుర్తించాలి అంటే నా యొక్క పసుపు కాళ్ళతోటి గుర్తించవచ్చు అంటే సరే మంచిదని అక్కడి నుంచి ఆ పసుపు కాళ్ళను చూసుకుంటూ వస్తే స్వామివారి పైన పిలిచిండు కాబట్టి ఆ దొరవారు జమీందారు బందోబస్తు మంది మార్బలంతో వచ్చి పైకి వెళ్ళి చూస్తే అక్కడ స్వామివారు సొరికే ఒక స్టోన్ పగిలి అందులో పిలిచిండు స్వామి. సరే మళ్ళీ అదేవిధంగా ఇక్కడికి కిందికి రాగానే యొక్క కింద కూడా స్వామివారు కుబేరుడికి డబ్బులు కలిసి సేద తీరుతున్నాడు, ఆ యొక్క ప్లేస్లో ఉన్నాడు కాబట్టి అదేవిధంగా అని చెప్పి ఆ అర్చకుడు ఏం చేసిండు అంటే మా తాత ముత్తాతలు అన్నాడు, ఆయనే ఉండి కుబేరుడికి డబ్బులు కలిసి సేద తీరుతున్నాడు, లక్ష్మీ అమ్మవారు కాళ్ళు ఒత్తుతున్నదని అక్కడ చెప్పిండు. సరే మంచిదని నిత్యం పూజలు కూడా జరుగుతాయి అన్నట్టు. అప్పుడు ఈ యొక్క జన సంచారం లేదు కాబట్టి ఉత్సవ విగ్రహాలు హసన్పర్తి భీమారం అని 2 విలేజ్లలో ఉంచి ఆ పాల్గొన పౌర్ణానికి హోలీకి తీసుకొచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు 5 రోజులు బ్రహ్మాండంగా అతి వైభవంగా జరుగుతాయి. 6 లక్షల మంది దాకా భక్తులు వస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారిని కూర్చోబెట్టి అక్కడ కళ్యాణ కార్యక్రమం జరిపిస్తాం. కళ్యాణ కార్యక్రమం జరిపించిన తర్వాత పైకి తీసుకొచ్చి ఈ యొక్క ఉత్సవ విగ్రహాలను పెడతాం. అప్పటి నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. ఆ 5 రోజులు బ్రహ్మాండంగా భక్తులు దర్శనం చేసుకుంటారు. వాళ్ళు కోరిన కోరికలు తీర్స్తాడు ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి అని ఈ యొక్క మహారాష్ట్ర ముంబై నుంచి కూడా వచ్చి భక్తులు పాల్గొని ఉంటారు అన్నట్టు. ముఖ్యంగా ఏ మాసంలో ఈ స్వామివారి యొక్క కైంకర్యాలు మరియు అలాగే స్వామివారి సేవలు ఆ కళ్యాణం ఏ మాసంలో వస్తుంది? తెలుగు మాసం కళ్యాణము పాల్గొన మాసంలో పాల్గొన పౌర్ణానికి హోలీకి ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణం జరుపుతాం అన్నట్టు. అంటే ప్రతి ఏటా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అంటే స్వామివారికి ఎలాంటి అంటే పట్టు వస్త్రాలు కానీ అలాంటి అంటే ఎవరి ద్వారా మనకి ఇక్కడికి వస్తుంది? పట్టు వస్త్రాలు అంటే భక్తులు వాళ్ళు ఇస్తారన్నట్టు, వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకున్న తర్వాత పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పిస్తే స్వామివారికి కడతాం అన్నట్టు మేము. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది అన్నట్టు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది ఇక్కడ. వివాహాలు కూడా జరుగుతాయి అన్నట్టు. వివాహాలు జరిగితే ఎండోమెంట్ యొక్క సర్టిఫికెట్ ఇస్తాము ఇక్కడ. తర్వాత శనివారం